Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Keithana Ministries Celebrate every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that has been taken from 1 Peter chapter 2 verse 10. It says in the Bible, once you are not a people, but now you are the people of God. Once you had and received mercy, but now you have received mercy. So a powerful verse that is coming from Peter himself. It says in the Bible, once you are not a people, but now you are the people of God. Once you had not received mercy, but now you have received mercy. ఎంత గొప్ప వాగ్దానము మరి బైబిల్లో చెప్తుందంటే ఈ రోజుల్లో మనం అనేక సార్లు మనము మన జీవితాల్లో కృంగిపోయి ఉన్నప్పుడు, మన జీవితాల్లో మరి అనేక సార్లు శ్రమలలో ఉన్నప్పుడు, మన జీవితానికి ఇంకా డెడ్ ఎండ్ ఇది, నా జీవితానికి ఇంకా నేను ప్రతి విధమైన శ్రమకు నువ్వు ఈ లోకం నుండి మనుష్యులకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వర్డ్స్ నీకు మరి సరిపోలేనప్పుడు, నువ్వు చేసినటువంటి తప్పిదాలను వేరే వారికి చెప్పుకోవడానికి నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీ యొక్క వర్డ్స్ లేనప్పుడు, మరి దేవుడు మనందరికీ చెప్తున్నప్పుడు మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. సో ఏ విధంగా పౌలు భక్తుడు మరి ఆయనకున్నటువంటి ఏ లోపమైతే ఉందో ఆ లోపాన్ని దేవుని దగ్గర 3 సార్లు అడుగుతాడు, దేవా నాకున్నటువంటి ఈ లోపాన్ని తీసేయి, ఈ డెఫిషియన్సీని తీసివేయి. బైబిల్లో అయితే రాయలేదు మరి ఎలాంటి లోపం కలిగి ఉన్నాడు పౌలు భక్తుడని. కానీ దేవుడు అంటాడు, ఆ లోపాన్ని కప్పే గొప్ప కృప నేను నీ మీద కుమ్మరిస్తా అనేది. సో మన జీవితాల్లో కూడా మనం ఒక్కొక్కసారి ఎంతగా కృంగిపోయినప్పటికీ, ఎంతగా ఓటమిలో ఉన్నప్పటికీ, ఎంతగా నిరాశలో ఉన్నప్పటికీ, ఏ విధమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు వర్డ్స్ అనేది మనకు దొరకవు. ఒక్కొక్కసారి అనేక సార్లు మనం కృంగిపోయిన వారుగా ఉంటాము, అనేక సార్లు మనం నిరాశతో ఉంటాము. మనం చేసినటువంటి ప్రతి తప్పిదాలు మరి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మనకు ఆస్కారం ఉన్నప్పటికీ ఏం చెప్పాలని భయపడుతూ ఉంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మరి నా కృప నీ మీద ఉంటే చాలు, ప్రతిదీ నేను క్షమించే గొప్ప మనస్సు నాకు ఉందనేది దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు ఎలా చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరికి కూడా యు ఆర్ ద చూజన్ పీపుల్ అని. యు ఆర్ ద చూజ్ అంటే మీరందరూ నా చేత ఎన్నుకోబడ్డ బిడ్డలు. అలాంటి గొప్ప మాటలు మరి కంఫర్ట్ వర్డ్స్ అనేది అది దేవుని దగ్గర నుంచే వస్తాయి. కానీ ఈ లోకంలో నువ్వు నిరాశలో ఉన్నప్పుడు ఏ మనిషి దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు మళ్ళీ మనల్ని అంటారు, కానీ నువ్వు చేసినటువంటి ప్రతి తప్పిదానికి నువ్వు అనుభవిస్తున్నావురా, నీకు ఇది జరగాల్సి ఉందేరా, నువ్వు ఇలాంటి స్థితిలో ఉంటున్నావు అని మనుషులైతే మరి మనకున్నటువంటి కష్టాన్ని ఇంకా వారి యొక్క మాటలతో మనల్ని గట్టిగా పొడుస్తారే. కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనకు కంఫర్ట్ వర్డ్స్ దొరకవు. కానీ బట్ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నా కృప నీ మీద ఉంటే చాలు అనే ఒక గొప్ప వాక్యము మనకి ఈరోజు మంచి కంఫర్ట్ వర్డ్గా జరుగుతుంది. పౌలు భక్తులు కూడా అనేక సార్లు మరి బైబిల్లో ఏమి రాయలేదు అనుకుంటే ఆరోగ్య స్థితిలో మరి ఏ స్థితిలో కానీ దేవుని దగ్గర, దేవా నాకున్నట్టు ఈ ముళ్ళు తీసేదేవా అంటే అంతకంటే ఘనమైనటువంటి స్థితిలో పౌలు భక్తులు ఉంచాడు. ఏ లోపం ఉందో తెలియదు కానీ పౌలు భక్తుడికి ఆ లోపాన్ని కప్పిపుచ్చి మరి ఆయన యొక్క నామము యేసుక్రీస్తు నామం ద్వారా మహిమపరిచే విధంగా గొప్ప సువార్తను మరి నూతన టెస్ట్మెంట్లో మరి ఆయన తప్ప మరి ఏ ఒక్క మనిషి కూడా అలాంటి సువార్త 80% ఆఫ్ ద బైబిల్ in the New Testament is been written by Paul. మరి ఆయనలో లోపం ఉన్నప్పటికీ, ఆయనలో గొప్ప కష్టం ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఈ లోకంలో మరి ఒక్కొక్కసారి మనకు ఎంతో కష్టంలో ఉంటాము. మన మనుషుల దగ్గరికి వెళ్ళి అది చెప్పుకోవాలి, ఇది చెప్పుకోవాలనే ఒక ఆలోచన వస్తుంది. కానీ చెప్పుకోలేని స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే చెప్పుకోవడానికి మన దగ్గర ఎలాంటి మాటలు చాలు. ఒక్కొక్కసారి కనీసము మనం ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేము. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీ మీద ఉంటే చాలు. ఇంతవరకు నువ్వు కృప లేనివాడుగా ఉన్నావు, ఇంతవరకు దేవుని యొక్క దయ లేనివాడుగా ఉన్నావు, ఇంతవరకు నీ జీవితంలో ఎలాంటి మరి దయ జాలి దేవుని యొక్క దయ జాలి రాలేదు. కానీ నువ్వు మనుష్యుల దయ యందు నువ్వు ఎక్కువగా ఆధారపడ్డావు. కానీ ఇక నుంచి నేను చూపించే కృప నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపం, అదే లోపం ఉన్నప్పటికీ మనం ఈ లోకంలో చేతకాని వారుగా అయినప్పటికీ మన దేవుడు మనల్ని బలంగా నిలబెట్టి అందరి చేత మరి గొప్ప శక్తివంత
బలవంతుడిగా తయారు చేసే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో నువ్వు ఓటమిని తప్ప మరి విజయాన్ని ఎరగని వాడిగా ఉన్నప్పటికీ ఇంతకాలము దేవుడు ఇక నుంచి నిన్ను బలంగా లేపే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. ఈ లోకంలో నువ్వు అనేక సార్లు అస్వస్థత ఉన్నప్పటికీ డాక్టర్లు అందరూ నీ యొక్క రిపోర్ట్స్ చెప్పి నీ అస్వస్థత ఎప్పటికీ ముందుకు వెళ్ళదు, నువ్వు ఇలాగనే ఉంటావని చెప్పినప్పటికీ దేవుడి చేత ఆయన కృప మన మీద కుమ్మరించబడినప్పుడు ఎంత అస్వస్థతలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఆ లోపాలన్నిటినీ సవరించి ఆ లోపాల కంటే ఎక్కువ కార్యాలు మనం ఈ లోకంలో చేసే శక్తిని దేవుడు మనకు దయచేస్తాడనే వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానం అంటే మన ఈ లోకంలో ఏ మనుష్యుడి నుంచి రానిటువంటి వాగ్దానం దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. అలాంటి వాగ్దానాన్ని మన జీవితంలో మనం స్వీకరించుకొని తద్వారా మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కొన్ని లోపాలు ఉంటాయి. దే హ్యాడ్ సమ్ డెఫిషియన్సీస్. ఈ లోక వాంఛల వైపు వెళ్తూ ఉంటారు. కానీ మన దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి నీ యొక్క పాపంని ఒప్పుకొని ఆయన దగ్గర ప్రాధేయపడినప్పుడు దేవుని యొక్క కృపని మీద కుమ్మరించి నువ్వు చేసినట్టు ప్రతి విధమైనటువంటి తప్పిదాలు కానీ ఆ లోపాలన్నిటినీ కప్పిపుచ్చి మరి గొప్పగా నీ యొక్క జీవితాన్ని ఆరంభించే శక్తి ఆయనకు మాత్రమే ఉందనేదే దేవుడి యొక్క వాగ్దానం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly today, His mercy is more than enough for each one of us. ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప మన మీద ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎంతగా కృంగిపోయిన వారిగా ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎంతగా చేతగాని వారుగా ఉన్నప్పటికీ మన యొక్క జీవితాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లే శక్తి మనందరికి దయచేస్తాడనేదే దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. Let the people who's been watching this video, let those people believe that వారి యొక్క లోపాలు, వారి యొక్క కష్టాల కంటే దేవుని యొక్క కృప గొప్పది అని గుర్తెరిగి ఆయన యొక్క కృప కోసము, ఆయన యొక్క కృప మన మీద కుమ్మరింపబడడానికి మనము మన యొక్క ప్రార్థనలు ఉండాలనేదే. మన యొక్క లోపాలు కష్టాల కంటే ఆయన కృప గొప్పదని మనం అందరం గుర్తెరిగి తద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలన్నదే దేవుని యొక్క గొప్ప వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ, we pray all these things. Amen and amen. Thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on a video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.